సివిల్ సర్వెంట్ అంటే సాఫ్ట్ గానే ఉండాలి, కానీ ఇన్బిల్ట్ కమర్షియల్ అంటున్న కలెక్టర్. కామెంట్లు, లైక్లు, షేర్లు ఏమీ అరే సిద్ధు. ఓన్లీ యాక్షన్ అంటున్న కలెక్టర్. సారీ రా సిద్ధు, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలియక నీకు పోస్టింగ్ ఇప్పించాను. నేను కోపంతో చేసిన పని వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. డాడీతో మాట్లాడి పోస్టింగ్ మార్పిస్తాను. ఓయ్, నువ్వు అలాంటి పనులేం చేయకు. నువ్వేం చేసినా నా మంచిగా చేసావు. అయినా సడన్ గా నీలో ఇంత మార్పు ఏంటే? ఇది నీకు సూట్ అవ్వదు, కానీ నువ్వు నీలాగే ఉండు. ఐఎమ్ రియల్లీ సారీ రా. ఆ సారీ ఏదో నాకు చెప్తే నేను వచ్చిందారనే పోతా. అల్లుడు గారు అసలు నీకు ఇచ్చే డైలాగు అసలు ఆగా తీసుకో. ఆగా. హే గురు, వాట్ ఏ లవ్లీ సర్ప్రైజ్. వచ్చి రాగానే పోతానంటావేంట్రా? అంత అర్జెంట్ ఏంట్రా? అర్జెంట్ కాదురా, ఎమర్జెన్సీ రా. ఐ వాంట్ సారీ రైట్ నౌ. హే, సారీ కోసం ఇంత దూరం వచ్చావేంట్రా? స్వాతి, వీడికి శారీ పట్టరా. సారీ అంటే కట్టుకునే సారీ కాదు, చెప్పుకునే సారీ. రామ్మరా, బావ ఎప్పుడు వచ్చావ్? బాగుందమ్మా వరస. మీకేమో రొమాన్స్లు, మాకేమో రివెంజ్లు. ఈ వయసులో నీకు రొమాన్స్ ఏంట్రా గురునాథం? గురునాథం కాదు, కాల్ మీ గురు. మేనల్లుడు అంటే ఇంటి కుక్కతో సమానం, ఎలా అయినా పిలవచ్చు. ఇల్లరికి వచ్చిన ప్రతి అల్లుడు ఈడ్లాగా ఉంటాడు అనుకుంటాడు. ఆల్రెడీ ఒక్కరిని తెచ్చిపెట్టుకున్నారుగా, మరి అంతకాలం ముద్దొస్తే ఆడ మూతి నాకండి. ఏమయ్యా గుంతలక్కడి వచ్చి రాగానే మంచి ఫైర్ మీద ఉన్నావు, ఏమైంది? వచ్చాడా మంచి టీషర్ట్ వేసుకుని ఊపుకుంటూ ఊపుకుంటూ మొత్తం ఫ్యామిలీ ఇక్కడ తెచ్చారా? రేయ్ సిద్ధు, నా ఒంటి మీద చొక్కా నలిగితేనే నా ఇగో హర్ట్ అవుద్ది. అలాంటి నువ్వు నా చొక్కా ఊడదీసి మరి కొట్టు. సో నువ్వు నాకు సారీ చెప్పేదాకా ఈ మార్చలు వదిలే క్వశ్చనే తీసుకేసి చెప్దాం లే గురు, రాక వచ్చావు. అల్లుడి మర్యాదలు ఎంజాయ్ చేయి. ఫస్ట్ ఐ నీడ్ షవర్ రా. ఎరా నరేందర్, చెప్పరా సురేందర్, వాడి ఈగోకి మీ వాడు లొంగుతాడా? 30 ఏళ్లుగా రాజప్పకున్న ఈగోనే లెక్క చేయలేదు. వీడిగో లెక్క. అయితే వీడు మాచర్లలో ఫిక్స్. ఓహో, నారాయణ గారు, కాస్ట్లీ బ్రేక్ఫాస్టా? మింగేయడం బాగా అలవాటైనట్టుంది. అదేనే సార్, హెల్త్ కాన్షియస్, ఫిట్నెస్. 6 ప్యాక్. భలేవారు సార్, అందరూ అదే అంటున్నారు. మెయింటెనెన్స్ చచ్చిపోతున్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఏంటి అప్డేట్? ఏయ్ సార్, నీకు ఎన్నిసార్లు చెప్పాలా? పడేదే ఒక్క నామినేషన్, దానికి ఎన్ని పేపర్లు వేస్ట్ చేయాలా? హెల్, ఒక్క నామినేషన్ అని ఎలా డిసైడ్ అయ్యారు? ఇక్కడ రాజప్ప తప్ప ఎవరు నామినేషన్ వేయరు సార్. ఆయనకి ఎదురుగా నిలబడి ధైర్యంగా నామినేషన్ వేసినప్పుడు లేడు, రాడు. ఏమో, ఉన్నారేమో, వేస్తారేమో. ఇన్నేళ్లుగా జరిగింది ఇప్పుడు జరుగుద్దా సార్? ఫోన్ ఒక్క నిమిషం సార్. హలో సార్, నేను పుట్టింది పెరిగింది ఇక్కడే సార్. ఇంకో 3 నెలల్లో రిటైర్ అయిపోతున్నా సార్. కానీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఓటు హక్కు వినియోగించుకున్నాను సార్. నేను పోయేలోపు ఇంకొకసారైనా ఓటు వేయాలని కోరిక సార్. కానీ నాది తీరని కోరికలా మిగిలిపోయేలా ఉంది సార్. హలో సార్, ఎక్కడ ఉన్నాడు? బిజినెస్ డీల్ మీద బయట ఊరు వచ్చాం. ఏంటో చెప్పు. నామినేషన్ కదా, దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఊర్లోకి వచ్చాక ఫోన్ చేస్తా. సరే అయితే. ఎలక్షన్ల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయ సందడి మొదలైంది. ఈసారి మాచర్లలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరుగుతాయి. అర్హత కలిగిన ఎవరైనా నామినేషన్స్ వేసుకోవచ్చంటున్న కలెక్టర్. నామినేషన్ వేసే అభ్యర్థులకు అన్ని రకాలుగా సెక్యూరిటీ కల్పిస్తామన్న కలెక్టర్. ఈడేంట్రా వచ్చి రంగానే నామినేషన్ పేరుతో సాగు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. కొత్తగా వచ్చాడు కదా. మాచర్లలో ఎలక్షన్సా? ప్రజాస్వామ్యమా? అది ఎక్కడుంది? అమ్మో, నామినేషన్ అంటే వేస్తావా? నారాయణ అన్న ఊర్లోకి వచ్చాడు. నామినేషన్ లాస్ట్ రోజు కదా, బయలుదేరి వచ్చాయి. నేను వెంటనే వస్తున్నా, చెప్పండి సార్కి. సరే, ఓకే. వచ్చేసారా? ఉన్నారేమో, వేస్తారేమో అన్నారుగా. ఈ రోజు లాస్ట్ డే, ఒక్క నామినేషన్ కూడా పడలా. ఇక మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. నాకు కాల్ వచ్చింది. రాజప్ప ఇంటికి వెళ్ళి నామినేషన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుని వస్తా. మీరు వెళ్ళడం ఏంటి? క్యాండిడేట్ కదా రావాలి. ఆయన రాడు, మనమే వెళ్ళాలి. ఇది రాజప్ప రూల్. రావాలి, ఆఫీస్ కి వచ్చి నామినేషన్ వేయాలి. ఇది గవర్నమెంట్ రూల్. గవర్నమెంట్ రూల్స్ బానే ఉంటాయి సార్,
అవి పాటిస్తేనే ప్రాణాలు పోతాయి. నాకంత ధైర్యం లేదు. మీరు సస్పెండ్ చేసుకుంటారో చేసుకోండి, ఉద్యోగం తీసేస్తారో తీసేయండి, ట్రాన్స్ఫర్ చేసుకుంటారో చేసేయండి. నేను మాత్రం వెళ్తున్నాను అంతే. రూల్స్ అంటే రూల్స్, గవర్నమెంట్ రూల్స్. ఎవరికి కావాలి? సార్ చెప్పు. ప్యూన్లా కాకుండా ఒక తండ్రిలా చెప్తున్నాను సార్. ఇన్నాళ్ళు మనం రాజప్పకి ఎంత భయపడ్డామో ఇప్పుడు ఈయనకు కూడా మనం అంతే భయపడాలి సార్. ఏంటి మతుండ మాట్లాడుతున్నావా? వీడికి నేను భయపడాలా? 4 రోజులు ఆగు, ఆడైపోతాడు. ఆయన 4 రోజుల్లో పోయే రకం కాదు సార్. వచ్చి రాగానే వేరని కొట్టాడు. ఇన్నేళ్ళు ఎప్పుడేం జరిగిందా? అంతెందుకు సార్, సెంటర్లో రాజప్పే వార్నింగ్ ఇచ్చినా కూడా లెక్క చేయలేదు. మనం ఎంత సార్? సార్ ఆయన చదువుకున్నాడు గాని సాఫ్ట్ కాదండి. కలెక్టర్ కాకముందు ఆయన వేరే లెవెల్ అంట. సార్ అటో సార్ చూడండి. అయ్యి బాబోయ్, టక్ తీసేశారు. తీస్తే ఏంటి ఇప్పుడు? సార్ ఆ రాడ్డు రోడ్డు మీద పడింది కాబట్టి సరిపోయింది, కానీ అదే మనిషి మీద పడితే. నారాయణ గారు రండి, ఓ టీ ఇద్దాం. తీసుకోండి సార్. వద్దులేండి సార్. ఫ్రెష్ తీసుకోండి. కూర్చోండి సార్. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది. జనరల్గా నేను కొట్టిన తర్వాతే మాట్లాడతాను. ఆ రాజప్పని రమ్మనండి, చిన్న ట్రీట్ ఇద్దాం. ఫోన్ చేయండి. అది కొంచెం మీరు మీ మాట. ఓహో, రాజప్ప గాడ్. మరి భక్తుడు పిలిస్తే భగవంతుడు రాడా? వచ్చేస్తాడు. రింగ్ అవుతుంది, మాట్లాడండి. మాట్లాడు. హలో. ఏంటి ఇంకా రాలేదు? టైం అవుతుంది, అన్న వెయిట్ చేస్తున్నాడు. అది రాజప్ప గారికి ఒక్కసారి ఫోన్ ఇవ్వ, మాట్లాడాలి. అన్నా, నారాయణ మాట్లాడాలంట. చెప్పు నారాయణ. సార్ ఇక్కడ సంతకం. కంగ్రాచులేషన్స్ నారాయణ గారు. మొత్తానికి ఆఫీస్ పిలిపించి నామినేషన్ వేయించారు ఇన్ టైంలో. రాయ్, నువ్వు పుట్టక ముందే నేను అసెంబ్లీలో కడుగు పెట్టా. నన్ను ఆపటం నీ వల్ల ఏమవుతురా? ఎలక్షన్లు అన్నావు, నామినేషన్లు అన్నావు, ఏమైంది? ఒక్కడూ ముందుకు రాలేదు. ఇది నా 7వ ఏకగ్రీవ ఎన్నిక. ఎవడు తిరిగి రాయలేని చరిత్ర. అన్నా, శర్మాజీ ఫోన్. హలో శర్మాజీ, అడ్వాన్స్ भेजो, काम हो जाएगा. అక్కడ కోట్లలో డీల్, ఇక్కడ ఏకగ్రీవ ఎన్నిక. 2 ఒకేసారి జరిగాయి. అభి బోల్ రే ముझे కంగ్రాచులేషన్స్. राजप्पा जी, एक ही नॉमिनेशन डाला तो एकग्रीवम होता है, 2 डाले तो कैसा होता है? उधर देखो जी. ఆల్రెడీ ఒక నామినేషన్ పడిపోయింది, మీది రెండోది. అభి బోలుంగా సబ్కో కంగ్రాచులేషన్స్. అయినా మీ ఇద్దరిలో ఎవరైనా గెలవండి, నాకు అనవసరం. నాకు ఎలక్షన్స్ జరగటమే ముఖ్యం.
ఎనక ముందు చూసుకోకుండా నాకే ఎదురొస్తున్నావు. జింక ఎంత పరిగెత్తినా పులి పంజాకి దొరకనంత వరకే. సేమ్ కండిషన్స్ అప్లై. నా పంజాకి నువ్వు దొరికినంత వరకే. పులి జింక తొక్క తోలన్నావంటే బొక్కలేసి తొక్కించేస్తా నాకు కొడక. నారాయణ మూర్తి గారు, నీ పేరేంట్రా? నీ పేరేంటి? అయితే ఏడుగులా గొప్ప. కలెక్టర్ మీద చేస్తే గవర్నమెంట్ మీద చేస్తట్టే. చల్ నమస్తే రాఘవయ్య గారు. నమస్కారం. సార్ నమస్తే సార్. ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం నామినేషన్ పడింది. ఈ సంతోషంలో మన ఊర్లో జాతర జరిపిస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి. ఏ రావచ్చుగా. నాకు జాతరంటే భయం. నేను రా. నామినేషన్ వేసిన రోజే కలెక్టర్ పై గుర్తు తెలియని దుండగుల దాడి. అది రాజప్ప పనే అనుకుంటున్న జనం. కలెక్టర్ కు ఎటువంటి గాయాలు కాలేదని గుంటూరు జిల్లా కలెక్టరేట్ ధృవీకరించింది. అయితే కలెక్టర్ పై దాడిని ఐఏఎస్ ల సంఘం తీవ్రంగా ఖండించింది. జాతరలో కొత్త కలెక్టర్ విలయ తాండవం. చూసావుగా, ఒక పట్ల లేదు రాజప్ప. ఇప్పుడు చీమ చిటుకమంటే కూడా అందరికి తెలిసిపోతుంది. బెడ్రూమ్ ముచ్చట్లు కూడా టీవీలో టెలికాస్ట్ అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ నీకు ఆపోజిట్ గా క్యాండిడేట్ ని పెట్టదు. అంతెందుకు, అధికార పార్టీ అయినా మేమే పెట్టలేదు, మేం పెట్టాం కూడా. నీ మీద మాకున్న మర్యాద అలాంటిది. కానీ సమస్య ఏంటంటే ఆ పిల్ల, అదే రాఘవయ్య మనవరాలు, వైజాగ్ వెళ్ళి ఇష్యూని కోర్టు వరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇవన్నీ చూసి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది అనుకో, నీ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం. ఒకసారి కోర్టు ఎంటర్ అయితే నేనే కాదు, ఎవరు ఏం చేయలేరు. పైగా ఎలక్షన్ టైం, మనకే పవర్ ఉండదు. ఏ ఎలక్షన్లు జరిగితే నువ్వు ఓడిపోతావని నీకేమైనా భయమా? ఆయన నిన్ను కాదని మాచర్లలో ఎవడు ఓటు వేస్తాడు చెప్పు. నా మాట విని ఈసారి ఎలక్షన్లు జరగని. నేను నీ మంచికే చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు చెప్పినట్టే చేశా. రాజపా ఎలక్షన్లకి ఒప్పుకున్నట్టే. అది చాలు సార్, మిగతా అది నేను చూసుకుంటాను. ఎన్నేళ్ళు మేమెవరు అధికారంలో ఉన్నా వాడి అరాచకాల్ని ఆపలేకపోయాం. కానీ నిన్ను చూస్తే ఆపగలనే నమ్మకం కలుగుతుంది. ఏది ఏమైనా అక్కడ ఎలక్షన్లు జరగాలి. దానికి నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఆ సీఎం చెప్పాడు, నువ్వు తలుపుకొని చేస్తావా? ఆ రోజు నువ్వు కొట్టావు, నా మీద ఎగిరావు. ఇప్పుడు ఏమైంది నీ 30 ఏళ్ల పరువు? ఎప్పుడు లేని ఎలక్షన్ ఇప్పుడేంటి? కోర్టులకి జడ్జిలకి భయపడి వదిలేస్తే రేపు 10 మంది పోటీ చేస్తారు. నా టర్మ్ వచ్చినప్పుడు నేను అయ్యా బాబుని అడ్డమైన కొడుకులందరికీ ఓట్లు అడుకోవాలా? రౌడీజం వేరు, రాజకీయం వేరు. రాజకీయం చేయాలంటే ఇప్పుడేం చేయాలో తెలుసుండాలి. ఈ ఒక్కసారి సీఎం చెప్పింది నమ్ముదాం. తేడా వస్తే మన పద్ధతి మనకుందిగా.